హాయ్ గైస్, ఇప్పుడు మేము అరుణాచలం వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. లోపలిది తీరా వీడు మా ఫ్రెండ్ సాయి. సమ్మర్ ఫేస్ కూడా చూపించాను సార్. అరే అరే చూపిరా, మన మెమోరీస్ రా. చెప్పే కదా ఏదో ఒక రిజర్వాయర్ అనేది ఉంది ఇక్కడ. నాగార్జున సాగర్ నుంచి మనం నాగార్జున సాగర్కి వెళ్ళాము అనుకో, డ్యామ్ ఉంటుంది అక్కడ. అక్కడ నుంచి లోపలికి బోట్ ఉంటుంది. బోట్ లోపలికి వెళ్తే శ్రీశైలం కదా, శ్రీశైలం కదా. శ్రీశైలం ఇంకేముంది, నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము అనుకో, నీకు అక్కడ వాటర్ రిజర్వేషన్ ఉంటాయి, మళ్ళీ ఎత్తుపోతలు ఉంటుంది, నైట్ ఉంటుంది. శ్రీశైలం కిందకి వస్తుంది. ఇది తెలంగాణ కింద వచ్చేది. తెలంగాణ నాగార్జున సాగర్ నేను చెప్పేది, శ్రీశైలం చెప్పేది. నాగార్జున సాగర్ శ్రీశైలం మరి దాని పేరేంటి? దాని నాగార్జున సాగర్ ఎవరు అనేది దాన్ని కాదు ముందు ఇక్కడ అనంతగిరి హిల్స్ ఉంది. 2 days 1 night ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ అది అయ్యాక చుట్టూ చాలా రిజర్వాయర్స్ తెలుసుకున్నాను. చాలా రేట్ ఎంత రావాలా? అది దిగిపోయి మామిడితో వస్తాను ఫ్లేవర్ దాడిపోయింది. అందరూ ర్యాప్లోకి వస్తా దిగిపోయి రైట్ సైడ్లో ఉంటున్నాను. రాని బాబు నీకు వాళ్ళని తట్టుకోలేకపోతుంది. ఏం ఎంజాయ్ చేస్తున్నారు నన్ను. అదే చూడు మనం దానికి రాని ఆడొచ్చాక అప్పుడు మాట్లాడదాం. దేవుడు రాముడు అంటూ కూర్చుంటాడు. మధ్యలో పోయి వారం వెళ్ళి ఇక అది కూడా ఏం బ్రో మళ్ళీ రోడ్రీ ఎప్పుడైనా అమ్మన్నావా ప్రసన్నవర్ణం సర్వ విఘ్నో ఎప్పటి నుంచి తాగుతున్నావు మంత్రాలు? శుక్లాం వరదరం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం జాయ సర్వ విఘ్నోప శాంతి గజానన పద్మార్థం గజానం ఆపే తర్వాత భక్తానం ఏకదంతం అదే ఛార్జింగ్ మీరు కనపడచ్చు. కలరిస్ అండి ఒకసారి 2 సార్లు అన్నాడు. మళ్ళీ మౌక్తిగా అంటే దాంట్లో వండిద్ది రావా నేను చూపిస్తాను. ఉంటుంది మౌక్తిగా అది అది చెప్తే కన్నామరా. ఎవరు చెప్పాలి వాడు చెప్తే నమ్ముతావు. వాడికి రాదు, వాడు చెప్తే మీరు నమ్మేది. ఫస్ట్ అడిగింది పేరైతే ఉంది. మోత్వికానం ఉందా? నెక్స్ట్ ఎలా ఇచ్చా నాటకాలు అయితే నాటకాలు అంటాడు సినిమాలో. కనిపినరా కనిపిను మీరు మీకు నేను ఎప్పుడు అదే అందాను. అరే పాతు ఎక్కడున్నారు అంటే బస్సు వచ్చిందా పికప్ పైన వచ్చిందంటే రాలేదంటే సరే మేము టీ తాగినా సార్ డైలాగ్ అదే వేస్తాం. మిమ్మల్ని ఎవరైనా టీ తాగిచ్చి కొట్టాడరా. వీళ్ళు నన్ను షార్ప్ 5కి ఉండమని ఏంటి బస్ స్టాప్ లో అక్కడేమో బెగ్గర్స్ చంపుకు తిన్నారు 4 వచ్చారు అట్ ఏ టైంలో. నాకేమో మొహమాట పెట్టుకో కొంచెం అటు ఇటుగా లేవన్నా అంటున్నారు. చూసా అన్న లేవన్నా నిజంగా లేవన్నా నువ్వు అడగాలి లేవు నిజంగా లేవు. సర్లే ఎంత 10 రూపాయలు అంత ఇచ్చేద్దామా అంటే అది ఇప్పి అన్నట్టు. ఇంకా నాకు స్కాన్ అర్థం అయిపోయింది. ఉంది ఎట్లా అంటే అమ్మాయిని మామూలుగా కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు కదా, ఈ ఐటీలో పనిచేసేవాళ్ళు ఊడి పెట్టుకున్నాడు. ఎవడు
రాజు ఎక్కితే కానీ నాకు కూడా కార్ని ఎగిరి వచ్చింది. నేను కొట్టేస్తామో అనుకున్నా. ఎందుకంటే మన ప్లాన్ లో మనం అవ్వం. సాయి ఇది రెడీ చేసుకుని కానీ దాటి చేయడానికి వద్దునే అటు సైడ్ ఏమొస్తానే తెలియదుగా. అటు సైడ్ ఏమొస్తా తెలియదుగా. బోనస్ దీంట్లో నుంచి తెప్పించుకున్నాం అనుకునేసరికి దాంట్లో అవతల తెప్పించుకుంటాం. వద్దు ఆపేయండి కొద్దిసేపు. ఆపేమన్నా మనకి ఏది ఉన్నా లేకపోయినా ఇది ఇంపార్టెంట్. ఎందుకురా నువ్వు ఇక్కడ చూడండి బిజీగా ఉన్నారు అన్న. ఫైనల్లీ అరుణాచలం వచ్చేసాం. మొత్తానికి వచ్చాం అరుణాచలం. తీసుకొచ్చాం రఘు రాత్రి ఏం చేస్తున్నావు తాగేసి చెప్పు సార్. సాయి వీళ్ళిద్దరిని చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది కానీ చెప్పు. ఇప్పుడు భోజనానికి తంటలు ఎతకాలి, మామూలుగా ఉండదు. நாங்கள் கூட வச்சிருக்கிறோம். அந்த கூடையில தான் உங்களுக்கு விருப்பப்பட்ட பொருட்களை எடுத்து அதை வைக்கணும். கூட இல்லைன்னா ரெண்டாவது மக்களோட கேளுங்க, அவங்க கூட தருவாங்க. அந்த கூடையில் బాలు ఇన్ని వెరైటీస్ తర్వాత అది ఉండకపోతే ఎలా? అది కిల్లి. ఇది ఇంపార్టెంట్ మనకి.
గిరి ప్రదర్శనం స్టార్టెడ్. బాలాజీ 1 కిలోమీటర్ కంప్లీట్ అయింది. నడిచినట్టుందా? నచ్చినట్టే లేదు, ఇంకా 13 ఉంది. గుర్తుపెట్టుకో, ముందర ఉంటుందేమో ఇంకా. ముసల పండగ. అదే ఇది నీకు ఎన్నో టైము? అది సెకండ్ టైం. నీకు సెకండ్ టైమా థర్డ్ టైం? సెకండ్ టైమే. అదిగో మన సాయి పుణ్యం. ఇక ఈడేడి అది ఈడు అసలైన విలన్ అండి. అసలైన విలన్. గిరి ప్రదర్శనం చేసేటప్పుడు నీకు ఎందుకురా ఫోను? అరే దేవుని స్థుతించుకుంటా రావాలిరా. చెప్పు సాయి, ఎలా ప్లాన్ చేసావు? ప్లాన్ చేయాలా? రేపు ఎల్లుండి వెళ్దాం అనగా ఈరోజు ఫోన్ చేశాడు రఘు గారు. ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో నుంచి డిన్నర్కి వెళ్తున్నా బయటికి. డిన్నర్కి వెళ్తుంటే ఫోన్ చేశాను. నేను సిగ్నల్ దగ్గర ఉండి ఫోన్ ఎత్తి లిఫ్ట్ చేసి చెప్పరా అంటే, అరే నేను లీవ్ అడుగుతాను, నువ్వు కూడా లీవ్ అడుగు, మనం ఎల్లుండు అరుణాచలం వెళ్దాం అన్నాడు. అంతే అయిపోయింది. మరి నా సంగతి? నీ సంగతి ఆ నెక్స్ట్ డే నీకు చెప్పాను. నేను ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లో వర్క్ చేస్తుంటే రఘు గారి నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే కాన్ఫరెన్స్ పెట్టాడు. అవతలోడు ఎవడా అనుకున్నా, ఇంకెవడుంటాడు? నువ్వే. నానేదో జరగొట్టారు. ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే, అరే ఏంట్రా అన్న, ఇలా అరుణాచలం వెళ్దాం అన్నాడు. దేనికి రా అన్న, వెళ్ళిపోవాలి అర్జెంటుగా అన్నాడు. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా అంటే, అన్నీ ఇలానే చేయాలి అన్నాడు. మెయిన్ విలన్ చూపిస్తాను, రారా రే. అరే హీరోని పట్టుకొని విలన్ చేసేసావు. నువ్వే హీరో. ఏం చెప్పావు అసలు? నీకు ఎందుకు అనిపించింది చెప్పు? ఆల్ ఆఫ్ సడన్గా అనిపించినప్పుడు వెళ్ళిపోవాలా? ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అనిపించింది? ఆరాలు దిగకూడదు. నేను మళ్ళీ నా శబరిమల ప్రోగ్రామ్ ఉందని చెప్పా. శబరిమలకి కూడా వెళ్ళు. ఎవడొద్దన్నాడు? ఇప్పుడేమో గిరిప్రదర్శన. బా ఇది మళ్ళీ చెప్పు. ఫస్ట్ తండ్రి తర్వాత కొడుకు. అదిరా, అది పాయింటే కదా. అది కూడా పాయింటే. సరే, ప్రజెంట్ గిరి ప్రదర్శన స్టార్టింగ్ ఫేస్లు ఎలా ఉన్నాయి, వాకింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, తర్వాత ముందుంది లాస్ట్కి. మధ్యలో అలా బాడీలో ఎలక్ట్రోలైట్స్ తక్కువైనప్పుడు నిమ్మ సోడా. బాలాజీ 3 కిలోమీటర్స్ వచ్చాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 3 కిలోమీటర్స్. ఇంకా ఉంది 11. ఇంకా ఉందిగా 11 కిలోమీటర్స్. ఇప్పుడే ఏముంది? ఉంటుంది. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదు. అదేలే. ఎలా ఉంది ఇప్పుడు కాలు? పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు. అరుణాచలేశ్వరుడు మహిమ. ఇంకా ఆయన మహిమే. అదే 10 కిలోమీటర్లు అయ్యాక ఏం చెప్తావు? ఏముంది, దేవుడి మీదనే భారం చేశాను.